అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యాస్ రెసిపీ వరల్డ్. ఈరోజు వీడియోలో పోషకాల గని అయిన మునక్కాడ పులుసుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంతో చాలా చాలా బావుంటుందండి. మరి అద్భుతమైన మునక్కాడ పులుసుని తయారు విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి తరిగిన 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయల్ని 2 సెకన్ల పాటు వేయించిన తర్వాత వెంటనే ఇందులో 2 మునక్కాడలు దీన్ని మధ్యస్థ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పండు టమాటోల్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు, 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత కారము, రుచికి తగినంత ఉప్పును కూడా వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టమాటోలు కూడా కొంచెం సాఫ్ట్ అయిపోవాలి. అయితే ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ గ్లాసుడంత వాటర్‌ని పోసుకొని మరలా మూత పెట్టి మగ్గించుకోండి. టమాటోలు సాఫ్ట్ అయిపోతాయి. మునక్కాడలు కూడా మంచిగా ఉడకపడతాయన్నమాట. ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి గ్రేవీ అనేది వస్తుంది. ఈ స్టేజ్‌లో చింతపండు గుజ్జును వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ఇట్లా రసం తీసి వేసుకోండి. మునక్కాడలు, టమాటోలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాతే చింతపండు రసాన్ని వేయండి. అప్పుడే టేస్ట్ అనేది బావుంటుంది. మనం ముందుగానే చింతపండు పులుపు వేసామంటే మునక్కాడలు ఉడకటానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇందులోకి అర లీటర్ వరకు వాటర్‌ని పోసుకొని పావు వంతు తగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఇంకా ఎక్కువ వాటర్ కావాలంటే పోసుకోవచ్చు. చూస్తున్నారు కదా! పావంతు తగ్గిపోయి దగ్గరకొచ్చేసింది సూప్ అనేది. ములక్కాయ ఫ్లేవర్ అంతా పులుసులోకొచ్చి భలే కమ్మగా ఉంటుంది. లాస్ట్‌లో కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా ములక్కాయ పులుసు చేసుకొని తినండి. నోటికి కూడా బావుంటుంది. పొట్టకి కూడా హాయిగా ఉంటుందనమాట. ఆ రోజు నిజంగా నోటికి పండగే అని చెప్పొచ్చు. ఇలా ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.